మనము నిరంతరము పడిపోయేవారం, కూలిపోయేవారం, తిరుగుబాటు చేసేవారం, అవిధేయత చూపేవారం, అన్ని విషయాల్లో ఆయనకు అసహ్యత పుట్టించే వాళ్ళం. అయితే దేవుడు ఎలా కట్టాలనుకుంటున్నాడు అంటే, అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు. ఆ యొక్క టెక్నాలజీని బట్టి ఇదిగో అంతం రాబోతుంది, ఇదిగో అనేక విషయాలు, ఇదిగో ఈ యొక్క ఆకాశము, భూమిని గురించి, నక్షత్రాల గురించి, ఆకాశం గురించి ఎన్నో విషయాలు మనం వింటూ ఉన్నాం. తెల్లవారున సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు, పడమర అస్తమిస్తున్నాడు. చంద్రుడు తన కాలంలో తన్ను కనపరుచుకుంటూ ఉన్నాడు, తాను వెళ్ళిపోతున్నాడు. ఋతువులు ఒకటి వెంబడి ఒకటి వస్తూ ఉన్నాయి. ఆయన అంతరిక్షమును చెప్పినప్పుడు ఆ అంతరిక్షము ఆయన చెప్పినట్టుగా, తూచా తప్పకుండా ఆయన చెప్పినట్టుగా స్థిరముగాను, ఆయనకు మహిమకరంగాను ఉంది.